ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి రాజకీయ అంశంలో మీకు నచ్చిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా ప్రజల విషయంలో చెప్తే అన్న ఏ రోజు కూడా ప్రజలలో ఎప్పుడు కానీ ఎక్కడ పోయినా సరే ఏది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్కి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని ఇప్పుడే ఆలోచించి ప్రతి ఒక్కటి ఒక గ్రీనరీకి సంబంధించి ఫ్లైఓవర్ల కింద స్టూడెంట్స్కి పిల్లలకి ఆడుకునే ఆట స్థలాలు తగ్గిపోతున్నాయి అని చెప్పేసి అది అట్లా చేయడం ఫ్యూచర్లో ఏ ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ సమస్యలు అది ఎస్పెషల్లీ ట్రాఫిక్ ఎల్బీ నగర్ అంటే ఒకప్పుడు ఎంత ఉండే అది ఎట్లా లేవు ఎట్టి పరిస్థితుల్లో మొత్తం టోటల్ మనకి సిగ్నల్ ఫ్రీ ఎస్ఆర్డిపి చేసేయాలని చెప్పేసి ఎక్కడిది అక్కడ మంచిగా స్ట్రాటజిక్ డెవలప్మెంట్తో చాలా బాగా చేసినాడు కాబట్టి ఆ విషయంలో మాకు చాలా ఇష్టం. ఎందుకంటే భవిష్యత్తును ఆలోచించి ఇప్పుడే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో ఎక్కువ 100% విజనరీ లీడర్. ఇవాళ అంత స్థాయిలో ఉండి ఆ ఏజ్లో ఉండి 60+ ఉండి కూడా ఇవాళ ప్రజెంట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా బాగా ఇప్పటి నుంచి ఆలోచన చేసి ఇంకో 30 years వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్స్ అండ్ డెవలప్మెంట్సే కాదు. ఎందుకు మరి మీ ఎమ్మెల్యే గారి పైన ఇతర పార్టీ నాయకులు అనేక రకాలుగా విమర్శలు చేస్తారు? ఏంటంటే ఎవరికైనా ఉంటుంది కదా ఆశ, మేము కూడా ఒక్కసారి కావాలి అని చెప్పేసి బురద చింపుతారు. కానీ డెవలప్మెంట్లో పోటీ పెట్టుకోవాలి. సుధీర్ అన్నతో ఏమైనా పెట్టుకోవాలంటే డెవలప్మెంట్లో పెట్టుకోవాలి, పబ్లిక్లో ఉండాలి నిత్యం. మీరు కూడా ఉండాలి నిత్యం. మీరు కూడా ఉంటే మీరు ప్రజల ఆదరణ బట్టి అప్పుడు గెలుపోవడం సహజం. అదే అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు. మీరు ప్రజలలో రాకుండా ఉత్తిగా మీరు స్క్రీన్లు వేసుకొని కొందరు ఉన్నారు, ఇక చెప్పొద్దు వాళ్ళ పేర్లు, స్క్రీన్లు వేసుకొని వాళ్ళు చెప్తుంటారు అన్న గురించి. మీరు ప్రజలలో తిరగండి. రోజు వారం మొత్తం ఉంటాడు కదా సుధీర్ అన్న. వారానికి 1 రోజు 2 రోజులు టైం ఇవ్వండి. మీరు వారానికి 1 రోజు 2 రోజులు టైం ఇచ్చి మీరు ప్రజా సమస్యలు తెలుసుకోండి. అప్పుడు మీకు కూడా ఆదరణ పెరగవచ్చు. అట్లా పోటీ పడాలి. కానీ వ్యతిరేకత ఈయననేదా మొత్తం ఉంటే అంటే 100% ప్రజలు ఎవరు డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ సైడే ఉంటారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి గెలుపుకు మీరు ఏ విధంగా కృషి చేసినట్టు ఏం చెప్తారు? వాస్తవానికి నిజం చెప్పాలంటే నాకు అప్పుడు లెగ్ ఇంజురీ అయింది, ఫ్రాక్చర్ అయింది. చాలా బాధలు పడ్డా. అరే అమ్మ అసలు ప్రత్యక్షంగా చేయలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు నాది. కరెక్ట్ అదే టైంలో లెగ్ ఇంజురీ అయింది కాబట్టి పరోక్షంగానే ఇక మాకు అంతా ఫోన్ ద్వారానే అప్పుడు ఇక ఏమున్నా సరే లోకల్లో కానీ బయట కానీ ఎక్కడున్నాయి అన్ని కాలనీలలో మాకు అన్ని ప్రెజెంట్ బాడీ కానీ పాత బాడీ కానీ అందరికి ఫోన్లు చేసి అన్న జర మొత్తం చూసుకోండి, జర కాలనీలలో కానీ అన్నీ చూసుకొని చేయాలి అని చెప్పేసి చాలా విధాలుగా ఇక అప్పుడు బ్రెయిన్కి పని పెట్టాల్సి వచ్చింది. ఫిజికల్గా బయటికి వెళ్ళలేను కాబట్టి అదే ఆలోచన, అరే ఇక్కడేం జరుగుతుందో అక్కడేం జరుగుతుందో అని చెప్పేసి మొత్తానికి అన్న భారీ విజయంతో గెలిచినందుకు మేము ఇలా టోటల్ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ హ్యాపీగా ఉన్నది.